హై టు ఆల్ ఎట్లున్నారంతా? నేనైతే మస్తున్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో, ఈరోజైతే మీతో ఒక వీడియో షేర్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, నేనైతే కార్లో జర్నీ చేస్తున్నా అనమాట. టెంపుల్కి అయితే వెళ్తున్నా. చూసి గుర్తుపట్టినారనుకుంటా మీరైతే. అవునండి, నేనైతే మైసిగండి పోయినా అనమాట. ఫ్రెండ్స్తో వెళ్ళినాను. ఇంకా వాళ్ళెవరికీ అయితే వీడియోలో రావడం ఇష్టం లేదు. సో, అందుకని నేనైతే వాళ్ళని చూపించట్లేదు. ఇంకా నేనైతే సండే వెళ్ళినా అనమాట. మేము చాలా లేట్‌గా రీచ్ అయినాం అక్కడికి. 12 అయిపోయిందనమాట. చాలా లేట్ అయింది. ఎందుకంటే మా అందరం ఫ్రెండ్స్ వెళ్ళినాం కదా! ఒక్కొక్కరి ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు పిక్ చేసుకొని రావడము వల్ల ఇంత లేట్ అయితే అయిపోయిందనమాట మాకు. ఇంకా మేము వచ్చేసరికి అయితే 12 అయిపోయిందనుకుంటా. ఇంకా అప్పటికి క్రౌడ్ ఉంది. కానీ మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే లేదనమాట. చూస్తున్నారు కదా, చాలా ఖాళీగా ఉందనమాట. దర్శనం అయితే చాలా ఈజీగా చాలా మంచిగా అయ్యింది. క్రౌడ్ ఉన్నా కూడా ఈజీ దర్శనం అయిపోయిందనమాట మాకు. సో, చాలా హ్యాపీ. చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే ఉంది. కాకపోతే ఇంక అప్పటికి వాళ్ళకి దర్శనాలన్నీ అయిపోయి ఇంకా మంచిగా వండుకోవడానికి అయితే వెళ్ళినట్టున్నారు. ఇంకా కొంతమంది దర్శనానికి అయితే ఉన్నారనమాట. ఇంకా గండి మైసిలో నాకు నచ్చే పార్ట్ ఏంటి అంటే, అమ్మవారిని మనం మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఎవరు ఏమీ రిస్ట్రిక్షన్స్ పెట్టే వాళ్ళు ఉండరు అనమాట. సో, ఇంకా మనం మంచిగా వీడియోస్ అయితే తీసుకున్నా అనమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఒక షెడ్ అయితే తీసుకున్నాము. షెడ్ వచ్చేసి మాకు 500కి పడింది. మాకే కాదు, అందరికీ అంతే రేట్ అనమాట అక్కడ ఉన్న షెడ్స్. టెంపుల్కి చాలా నియర్గానే తీసుకున్నాము. ఇంకా అక్కడ నాకు నచ్చే పార్ట్ ఏంటి అంటే, మనము ఒక సేమ్ విలేజ్కి వెళ్ళిన అట్మాస్ఫియరే ఉంటుంది. కట్టెల పొయ్యి మీద వండుకోవడము, ఇంకా కట్టెల పొయ్యి మీద వండింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా. సో, నాకు నచ్చిన పార్ట్ అనమాట. నాకు చాలా ఇష్టము విలేజెస్ అంటే. అట్లా కట్టెల పొయ్యి మీద ఉండడము అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అంతా కూడా నేనే చేసినాను. బగారా రైస్ వండినాను అండ్ చికెన్ తీసుకున్నాము. చికెన్ వండుకున్నాం అనమాట. సో, నేను వంట చాలా ఫాస్ట్‌గా చేస్తాను. నార్మల్ స్టవ్ పైన అయినా కూడా అంతే. కట్టెల పొయ్యి మీద అయినా కూడా మనకి అలవాటు ఉండదు కానీ, ఇంకా అప్పుడప్పుడు వండుకున్నా కూడా వాళ్ళే మనకి కట్టెల పొయ్యి అంటించి ఇస్తారు కాబట్టి దానిపైన కూడా ఈజీగానే అయిపోతుంది. కాకపోతే ఇంకా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. మంటే ఒక దానిపైన అన్నము, ఇంకో దానిపైన కర్రీ అయితే స్టార్ట్ చేసిన అనమాట. దర్శనం అయ్యి వండుకొని తినేసరికి మాకైతే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అన్నము, కూర 2 ఒకే స్టవ్ మీద కానీ అయ్యి ఉంటే ఇంకా లేట్ అయిపోయేది. మేము రూమ్ తీసుకున్న, అదే షెడ్ తీసుకున్న ఆంటీ వచ్చేసి తనొచ్చేసి లేట్ అయిపోయింది ఇప్పటికే, కొంచెం ఇంకో పొయ్యి మీద అది పెట్టుకుంటాను అని చెప్తే సరే అని చెప్పి ఇచ్చిందనమాట. సో, అందువల్ల ఇంకా కొంచెం తొందరగా అయితే అయ్యింది వంట. నేను మా ఫ్యామిలీతో కూడా బయటికెళ్ళినప్పుడు ఎక్కువ నేనే చేస్తాననమాట వంట. నాకు ఇష్టం కూడా చాలా చేయడం అనేది. సో, ఫాస్ట్‌గా కూడా చేస్తాను. ఇక్కడ కూడా నేనే వండిననమాట. నాకైతే ఈ విలేజ్ లైఫ్ చాలా ఇష్టము. ఎంత బాగుంటుందో కదా. మేమైతే ఎక్కువ అయితే యాదగిరిగుట్ట అండ్ గండిమైసి ఈ రెండుకే వెళ్తామన్నమాట. సేమ్ విలేజెస్కి వెళ్ళినట్టే ఉంటుంది. మాకైతే విలేజెస్ లేవు. నాకైతే చాలా ఇష్టము ఊరుండాలి, పండగలకి వెళ్ళాలి, ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. అవి పొలాలు అవన్నీ ఉంటాయి కదా. సో, బట్ నాకైతే లేదనమాట. ఇంకా అప్పుడప్పుడు ఇట్లా యాదగిరిగుట్ట, గండిమైసి వెళ్ళి 1 డే ఎంజాయ్ చేసి వస్తామన్నమాట. నిజంగా విలేజెస్ ఉన్నవాళ్ళు చాలా లక్కీ. నాకు తెలిసిన వాళ్ళు చెప్తుంటారు కదా, మేము పండగ ఉంది, కొంతమంది చెప్తారు బీరప్ప పండగ ఉంది, ఇంకా బొడ్డెమ్మ పండగ ఉంది అని వెళ్తున్నాము అని
చెప్పినప్పుడు ఇంకా అక్కడ పంట పొలాలు, ఇంకా చెరువులు ఆడుకోవడానికి వెళ్తుంటారు కదా! చెప్తే అనిపిస్తది. అయ్యో! నాకు గూడా ఉంటే బావుండు. నేను గూడా ఎళ్ళేదాన్ని అని అనిపిస్తది. మా ఫ్రెండ్ ఒకసారి రమ్మని గూడా చెప్పిందనమాట. కానీ ఇంకా నేను అప్పుడు ఎళ్ళలేని సిట్యుయేషన్‌లో ఉండే ఇంకా వెళ్ళలేదనమాట. ఇంకా ఇక్కడొచ్చి ఇట్లా అయితే ఎంజాయ్ చేస్తాం అప్పుడప్పుడు. నాకే కాదు చాలా మందికి ఇట్లా ఇష్టం ఉంటది. వన్ డే టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఒక విలేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. సో, చాలా బావుంటది. ఇంకా అన్నమైతే అయ్యిందనమాట. బగారా రైస్. పక్క దానిపైన దమ్‌కి పెట్టేసి ఇంకా చికెన్ అయితే వండుతున్నాను. మా ఫ్రెండ్‌ని వీడియో తీయమని చెప్తే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ నా వీడియో కిందికి పైకి, కిందికి పైకి ఊపుకుంటూ వీడియో అయితే తీసినారు. ఏదో ఒకటి ఫైనల్‌గా వీడియో అయితే వచ్చింది. దానికైతే నేను హ్యాపీ అనమాట. సో, ఇట్లా గండి మైసి పోయి మంచిగా ఫ్రెండ్స్ అందరం గూడా ఎంజాయ్ జేసి వచ్చినాము. ఇంకా మేమెళ్ళింది నలుగురము. కాకపోతే రైస్ ఎక్కువైపోయిందనమాట. కొలతలు తెలవక ఎక్కువ పెట్టేసిన నేను. ఇంకా అక్కడున్న వాళ్ళకి చాలా పంచినా, మిగతాది ఇంటికి తీసుకొచ్చినా అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.